ఇప్పటికే చాలా చేశారు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి. టీమిండియా కీలక ప్లేయర్స్ను ఉద్దేశించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఘాటు వ్యాఖ్యలివి. ఇప్పుడు ఈ న్యూస్ సర్వత్రా హాట్ టాపిక్ అయింది. మెల్బోర్న్ టెస్టులో ఓటమి, మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు పూర్తిగా సంక్లిష్టం. ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం పూర్తిగా వేడెక్కిందట. అయితే గంభీర్ ప్రధాన కోచ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కావడం, అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో ట్రోఫీ చేజార్చుకునే స్థితికి చేరడంతో ప్లేయర్స్తో పాటు గంభీర్పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతున్న ఆ స్టార్ ప్లేయర్లపై వేటు పడబోతుందా? ఆ ప్లేయర్లు ఇద్దరు గంభీర్కు టార్గెట్ అయ్యారా? అసలు ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది? వాజ్ ది స్టోరీ. టీమిండియా ఆటగాళ్ల తీరు పట్ల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికల్ని అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. కాగా గంభీర్ ప్రధాన కోచ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం మినహా ఇంతవరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్ కావడం, అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజార్చుకునే స్థితికి రావడం విమర్శలకు దారితీసింది. ఆసీస్తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఆసీస్ గడ్డపై 4 టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన 5వ టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అదేవిధంగా 5 టెస్టుల సిరీస్ ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. లేదంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్లపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతేడాది టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ దిగిపోగా ఆ స్థానంలోకి జూలైలో గౌతమ్ గంభీర్ వచ్చాడు. గంభీర్ వచ్చాక టీమిండియాకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో లంకపై భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్లో టెస్ట్ సిరీస్ లో టీమిండియా 0-3తో క్లీన్ స్వీప్ అయింది. స్వదేశంలో టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అవడం భారత్ కు చరిత్రలో ఇదే తొలిసారి. ఇలా వరుస పరాభవాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కోచ్గా నాకు కావాల్సినంత దక్కింది, చాలా ఎక్కువే చేశానంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెరోల్లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్తో రోహిత్ కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్ భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3వ తేదీన 5వ టెస్టు మొదలు కానుంది. ఇందులో గనక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేళ శత్రు దేశాలకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. ఆ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత.